ఎలా ఉన్నారు అందరూ? సో, నేనైతే అల్లుడు సీన అన్న వాళ్ళ ఇంటి దగ్గర అక్క మీగడంతా తీసి పెట్టింది. బట్ నెయ్యి చేయడం తెలియక అట్లే ఉంది. సో, అందుకే నేను నెయ్యి కాంచుతున్నాను. చూడండి. ఇది అంతా చూస్తున్నారు కదా! బర్రె పాలతో వచ్చిన మీగడనమాట. దీన్ని వెన్నపూస అంతా బయటకు తీసి చేశాను. మిక్సీకేసాను. నెయ్యి అయితే కరుగుతూ ఉంది. సో చాలామంది ఇంట్లో ఆవులుండి లేదా పాలు పోపించుకునే వాళ్ళు మీగడని వేస్ట్ చేస్తూ ఉంటారు, లేదా మీగడని తాగే వాళ్ళు కూడా ఉంటారు ఇష్టంగా. సో కొంతమంది అయితే మీగడని తాగరు, అట్లనే పడేస్తారు. సో అట్లాంటి మీగడంతా కూడా తీసిపెట్టి వెన్నపూసలాగా ఇట్లా చేసి నెయ్యి చేయొచ్చు. సో మేమైతే ఒక 10 డేస్కి వచ్చిన వెన్నపూసతో చేసాము. చూడండి, కరుగుతూ ఉంది. సన్న మంట మీదే కాగబెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారో చూద్దాం. వాళ్ళందరూ బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు. హలో, హాయ్ హాయ్. రిటైర్డ్ టీచర్ అమ్మ, హెడ్ మాస్టర్ అమ్మ, హాయ్ చెప్పండి. లచ్చికోట్లు హాయ్. రే వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకున్నాను. చాలా రోజుల తర్వాత రాధా ఛానల్లో కనిపిస్తుంది. నెయ్యి వీడియో అదేనండి, చాలా రోజుల తర్వాత రాధా ఛానల్లో కనిపిస్తున్నాను. ఏదో నెయ్యి కరగబెడుతుందంట, కానీ నేను తిననండి నెయ్యి ఎక్కువగా. పెద్దగా ఇష్టమే కానీ ఎక్కువ తినను ఎందుకో. ఇప్పుడు తిను, బాగుంటుంది. నెయ్యితో ఏం చేస్తున్నావు? నెయ్యి చేస్తున్నానంటే నెయ్యి చేస్తున్నావు. ఉత్త నెయ్యినైతే తినలేం కదా, తాగలేం కదా. నెయ్యితో కాంబినేషన్ కావాలా నీకు? అన్నంలో ఈరోజు పప్పు సాంబారు లేదు, సపరేట్గా పప్పు చేద్దాం. అవును, ఉత్తదే కలుపుకొని తింటే ఏం ఒడియాలు అన్ని. త్వరలో మా మమ్మీతో పచ్చడి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చెయ్యి రాదా, మంచి పని. నేను స్టార్ట్ చేద్దామంటే నాకు ఏ సపోర్ట్ లేదండి, ఎవరు లేక నేను ఒక్కడనే ఉండి. మీరు ఎవరన్నా నాతో పార్ట్నర్షిప్గా వచ్చి వ్యాపారం చేసేవారు. నేను చేస్తా పచ్చళ్ళు. వెరైటీ పచ్చళ్ళు ఎక్కడ దొరకవయ్యి, ఆ టేస్ట్లు ఎవరు చేయలేరు. అవును, మళ్ళీ జీవితంలో తినాలనుకోరు, కొనాలనుకోరు. మా అమ్మ చేస్తే కొనాలనుకుంటారు. హాయ్ సాన్విక. నిన్ను తీలేదు కా, పాపను ఒకటే తీసిన. మన సాంగ్ ఎప్పుడు రిలీజ్ తెలీదా? ఒక సాంగ్ చేసిందండి, ఒక లిటిల్ హీరోయిన్. నేను తండ్రిగా, ఈమె కూతురుగా, ఇక్కడ ఉండే వీడియో తీసి ఆమె వైఫ్గా. సిమ్రాను, చిరంజీవి. ఆ పాప పేరు, హీరోయిన్ పేరు నాకు తెలియదు, మీరే గెస్ట్ చేయండి. సిమ్రాన్, చిరంజీవి హీరోయిన్స్. ఏ సినిమానో పాపతో చేసే మూవీ ఏదో, దాంట్లో ఏ సాంగ్ ఈజీగా చెప్తారు. వాళ్ళు చేసింది అది ఒకటే అనుకుంటా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మా మమ్మీ మేము చేసిన షూటింగ్ చీరకి పట్టిన ఇదేంది అంటితులా ఏందో, ఈ ముళ్ళు పెరకలేక నన్ను తిట్టుకొని పెరుగుతుంది. మరి ఇంత చిన్న ఉంటే ఎట్లా మా పెరుగుతాండు పాపం అండి. చీర మొత్తం ఉన్నాయి. అల్లుడు సీన్ అన్న వాళ్ళు ఇదంతా షూట్ అక్కడే చేయాలని బలవంతం మీద చేయించాడు. షూట్ కోసం చీరను పోగొట్టుకున్నాను. షూట్ కోసం చీరను పోగొట్టుకున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతానండి. ఇప్పుడు మాట్లాడా. ఆవకాయ, దాంట్లోకి నెయ్యి కూడా. ఆ పొయ్యి మీద పెట్టేసి వచ్చేసిన, అది ఏమైందో తెలియదు. ఓహో, నెయ్యి ఏదో అయ్యి ఉంటుంది. స్మెల్ అయితే వస్తూ ఉంది, చూద్దాం ఏమైందో. బుడగలు వస్తుంది. ఇంకా కరగలే. దీంట్లో లాస్ట్లో ఏదైనా ఫ్లేవర్ కోసం కానీ అట్లా కరివేపాకు కానీ మునగాకు కానీ వేసుకుంటారండి. నేనైతే మునగాకు వేస్తాను, లేత మునగాకు చిగుర్లు కొంచెం వేస్తాను, టేస్ట్ అండ్ స్మెల్ బాగా రావడానికి కోసము.
సో మనం కొంతమంది కరివేపాకు, కొంతమంది ఇంకా వేరే ఆకులు కూడా వేస్తారు, ఏం వేస్తారో తెలియదు. బట్ మా మమ్మీ అయితే కరివేపాకు వేయచ్చు అని చెప్పింది, అండ్ మునగాకు కూడా వేయచ్చు అని చెప్పింది. సో నేనైతే మునగాకు వేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఆల్రెడీ ఇంట్లో నెయ్యి తయారు చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ దెన్ కీప్ వాచింగ్. మా నాన్నగారు చాలా బిజీగా ఉన్నారు. బాయ్ బాయ్.